నమస్తే ఫ్రెండ్స్, మన జూనియర్ ఎన్టీఆర్ గారి వార్ 2 సినిమా ట్రైలర్ జూలై 25న రిలీజ్ కానుంది. జూలై 25న ఎందుకు రిలీజ్ కానుందో నేను చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్తున్నా. జూలై 25, 2025 ఇంకొక 25 ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు వచ్చి వాళ్ళు ఈ సినిమా ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు దాటింది. అందుకని వాళ్ళు జూలై 25 సంవత్సరం, 25 సంవత్సరం వాళ్ళకి 25 సంవత్సరాలు నిండినాయి కాబట్టి 25 అని ఒక గ్రాండ్గా పోస్టర్స్ని కూడా రిలీజ్ చేస్తున్నారు ట్రైలర్కి. సరే, దాన్ని అలా పక్కన పెట్టండి. ఇప్పుడు మనకి మ్యాటర్ అది కాదు. అసలుకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకోండి. ఏంటంటే అది ఈ వార్ 2 ట్రైలర్ని మన 2 తెలుగు రాష్ట్రాల్లో, సౌత్ ఇండియాలో మెయిన్ థియేటర్లో దగ్గరగా 400 థియేటర్లో మన సౌత్ ఇండియాలో ట్రైలర్ని రిలీజ్ చేస్తున్నారంట. మన 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే ఆంధ్ర, సీడెడు, నైజాము అన్ని మెయిన్ సెంటర్లో గుంటూరు, విజయవాడ, తిరుపతి, కర్నూలు, నెల్లూరు, హైదరాబాదు, ఇలా ఏది ఉంటుంది, విజయనగరం, వైజాగ్, ఎన్ని సిటీలు ఉంటాయో ఏ గ్రేడ్ సిటీలు అన్నింటిలో, మళ్ళీ పైకి ఇక్కడే కాకుండా కర్ణాటక కూడా, కేరళ, తమిళనాడు, మలయాళం అన్ని ఏ గ్రేడ్ సిటీలు అన్నిటిలో ట్రైలర్ లాంచ్ కాబోతుంది. ఇక ఈ ట్రైలరు 5 గంటల నుంచి 6 గంటల నుంచి రాబోతుందని ఒక సమాచారం. సరే, దాన్ని అలా పక్కన పెడదాం. ట్రైలర్ మాత్రం అద్భుతంగా కట్ చేశారని వార్త. ఆయన్ ముఖర్జీ గారు, చోప్రా గారు, ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారిది కొన్ని గ్లిమ్స్లో వచ్చిన చిన్న లోపాలని గమనించి ట్రైలర్ని అద్భుతం కట్ చేశాడంట. ఇద్దరికి 2 సింహాలు పోరాడితే ఎలా ఉండిద్దో అలా దెబ్బకుని 2. ఓకే, ఈ వార్త నిజంగా అభిమానులకి పండగ. అయితే 5 గంటల నుంచి కానీ 6 గంటల నుంచి కానీ 25వ తారీఖు సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. ఇక ఆయా థియేటర్ల దగ్గర ఎక్కడైతే ఎన్టీఆర్ గారి సినిమా రిలీజ్ చేస్తున్నారో ఆ థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. అంటే అన్ని థియేటర్లో కాదు, ఒక 400 థియేటర్లో. అయితే అక్కడ ఆల్రెడీ అప్పటికే ట్రైలర్ రిలీజ్ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ పెద్ద కటౌట్ కూడా కట్టేశారంట. మరి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అంటే మజాగా అలా ఉండిద్ది. మరి ఏమైనప్పటికీ ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, పాట కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్ సీన్స్ కానీ మొత్తం మోగిపోయింది అని సమాచారం. పైకి ఇంకో మాట, ఇది వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం మనం 20,000 థియేటర్లని, ఆ తర్వాత ఐమాక్స్ థియేటర్లన్నీ దీనికే అని. సరే, ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారిని మనందరం కూడా బాలీవుడ్లో చూడబోతున్నాం. ఆ బాలీవుడ్ జర్నీ ఎన్టీఆర్ గారిది ఇంతటితో ఆగిపోకూడదు. బాలీవుడ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోవాలి. అందుకని ఫ్యాన్స్ అందరూ కూడా, నేను కాదు, ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్ల దగ్గర ఆల్రెడీ ట్రైలర్కే సినిమా రిలీజ్ అయితే ఎంత అడావుడి చేస్తారో అంత అడావుడి ట్రైలర్కే చేస్తున్నారంట. ఇది నిజంగా వింటుంటేనే ఆనందంగా ఉంది. ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా గూస్ బంప్స్, అసలు వాళ్ళు పిచ్చెక్కిపోతున్న వాళ్ళకి. ఏమన్నా కానీ ట్రైలర్ కానీ ఆశాజనకంగా ఉందా, అభిమానుల్ని అలరించిందా, అభిమానులకి నచ్చిందా రాసి పెట్టుకోండి. ఓపెనింగ్స్ అద్దరిపోతాయి. ఇండియాలో ఇంతవరకు లేని ఓపెనింగ్స్ వార్ 2కి వస్తాయి. ఇండియాలో సపోజ్ 300 కోట్లు ఓపెనింగ్స్ అనుకో, 500 కోట్లు కొట్టింది ఫస్ట్ రోజే. రాసి పెట్టుకోమనండి. ఎందుకంటే అక్కడ యాజ్ చోప్రా గారు, హృతిక్ రోషన్ గారు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు, పైగా వాళ్ళకి 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు. అన్ని విశిష్టతలు ఉన్నాయి ఈ సినిమాకి. ఏమైనప్పటికీ 25వ తారీఖున అభిమానులందరూ కూడా ఏ థియేటర్లో ట్రైలర్ వేస్తున్నారో ఆ ట్రైలర్ దగ్గర భారీ ఎత్తున హంగామా చేస్తున్నారని సమాచారం. వాళ్ళ ఆనందానికి తగ్గట్టుగానే ఈ సినిమా ట్రైలర్, ఈ సినిమా మహా అద్భుత అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్.